చిన్న చిన్న ఎవరు పోతుంది కోచ్ అన్నమాట ఈరోజు మా కోచ్. నేపాల్లో వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది అని అందుకే ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యారు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మన గ్రౌండ్ ఫిట్నెస్ సిరీస్ లో డే 4. మరి మనం చిన్నగా వార్మప్ అయితే స్టార్ట్ చేద్దాం. హే గైస్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు డే 4 ఈ గ్రౌండ్ ఫిట్నెస్ సిరీస్లో ఈరోజైతే డే 4 మనం చేసేది. సో ఈరోజు అయితే ఎప్పటి లెక్క బాడీ స్ట్రెంత్ అయితే కాదు, ఎప్పటి లెక్క రొటీన్గా 3 days చేసినట్టు వర్కౌట్స్ అయితే కాదు. సో ఈరోజు నుంచి మన వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఒక్కొక్క సపరేట్గా చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే చెస్ట్ వర్కౌట్, బైసెప్, ట్రైసెప్, షోల్డర్స్ అలా ఒక్కొక్కటి అయితే ట్రైన్ చేస్తున్నాం. సో ఈరోజు మనం అయితే చెస్ట్ అయితే చేయబోతున్నాం. వార్మప్ కన్నా ముందు అయితే మనం ఎప్పుడైతే గ్రౌండ్ ఫిట్నెస్ అది చేస్తున్నాం కదా ఎక్స్పెరిమెంట్, అదైతే కొంచెం కష్టంగానే ఉంది. ప్లేస్ అయితే టైం పడుతుంది అది కంప్లీట్ చేయడానికి. సో ట్రై చేద్దాం, కంప్లీట్ చేద్దాం. సో వార్మప్ అయితే కంప్లీట్ అయింది. సో మనం ఇప్పుడు రన్నింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఏదో వెళ్తురు ముందే వచ్చేసింది. సో ఇక్కడ లైటింగ్ ఉంది కాబట్టి కొంచెం మంచిగా వస్తున్నాయి వీడియోస్. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. జాన్ కానీ అంతే. ఇంకా 3, ఇంకా 2, ఇంకొకటే ఇక లాస్ట్. ఏమనుకోవచ్చు, వర్కౌట్ చేపియావా ఈరోజు? ఈరోజు అయితే మా టీంలోకి కొత్త జాయిన్ అయిపోయాడు. ఎవరు పోతుంది? మా పోరగారు ఇద్దరికి అయితే రన్నింగ్ కాంపిటీషన్ పెట్టబోతున్నా. చూద్దాం ఎవరు చూస్తాం. ఇగో ఎగ్జాక్ట్ గా ట్రక్ ఉంది కదా, మిలిటరీ ట్రక్, అక్కడ దొరకాలి. ఉండండి. 1, 2, 3 స్టార్ట్. మా కోచే గెలుస్తాడు అనుకోలే కానీ ఇక చిన్నాడు కదా, గెలవలేడు. వర్కౌట్ చేయమంటే చేసలేరు, వార్మప్ చేయమంటే ఎక్కువ చేసలేరు. అందుకే ఇట్లాంటి కాంపిటీషన్ పెట్టాల్సి వస్తుంది. అట్లానే సరే ఉరుకుతారు. పాపం మా జాన్ అయితే ఓడిపోయాడు. ఏం కాదు, గెలుస్తాడు. మళ్ళా గెలుస్తావు కదా జాన్. ఈసారి బెట్టింగ్ పెడతాం మళ్ళీ, నీ ఇష్టం. అయితే అక్కడ చిన్న లేదా వచ్చేసి జాన్. ఇక వర్కౌట్ కంప్లీట్ చేయాలేదా వచ్చేసి స్కూల్ సన్ రైజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. చూడు బయటికి రానంటుంది మళ్ళీ, వాళ్ళు ఇరుకపోయింది వాళ్ళ మధ్య ఇరుకపోయింది చూడండి కదా సందులో. బయటికి వెళ్తలేదు అప్పటి నుంచి. అది రానంటున్నాడు జాన్ అంటాడు. ఏమంటుంది జాన్? రానంటుందా? ఫోన్ చేసి చెప్పిందా? మా జాన్ కంటే ఫోన్ చేసి చెప్పిందంట బయటికి రానంటున్నాడు. సో మన సో గైస్ మనం వర్కౌట్ ప్లేస్కి అయితే వచ్చేసినాం. వర్కౌట్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో వర్కౌట్ ఎప్పటిలాగా 3 daysలో మనం రొటీన్గా చేసాం కదా, ఫుల్ బాడీ స్ట్రెంత్ చేసినాము. ఈ రోజు నుంచి అయితే వర్కౌట్
పర్టికులర్గా చెస్ట్ బైసెప్ ట్రైసెప్ అయితే మనం ట్రైన్ చేయబోతున్నాం. సో ఈరోజు అయితే ఫస్ట్ చెస్ట్ అయితే చేయబోతున్నాం, రేపు షోల్డర్స్ ట్రైసెప్స్ ఏమో చేద్దాము. సో ఫస్ట్ అయితే ఈరోజు అయితే చెస్ట్ అయితే చేస్తాం. సో గైస్ ఇవాళైతే మనం వేరేకి చెస్ట్ అయితే నేర్పిస్తున్నాం అనమాట. మా కోచ్ అన్నమాట ఈరోజు, మా కోచ్. సో చెస్ట్ వర్కౌట్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి పుషప్స్ అనేవి 15 into 3 sets కొట్టేసేయాలా. సో ఫస్ట్ అయితే పుషప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము చెస్ట్ వర్కౌట్లో. అయితే ఇంక్లైన్ పుషప్. సో అన్నైతే థర్డ్ వేరియేషన్ వచ్చేసి డిక్లైన్ పుషప్స్ అయితే చేయబోతున్నాం అనమాట. ఏదైతే చేస్తాడు సో ఐస్ ఏదైతే కొడుతున్నామాట. జవాన్ మంచి చేస్తుంది కదా. సో గైస్ ఇప్పుడు వేరేనైతే డైమండ్ పుషప్ చేస్తుంది. చలో సో గైస్ ఈరోజు డే 4 అయితే వర్కౌట్ అయిపోయింది. సో చెస్ట్ వేరియేషన్లో మనకు 4 వేరియేషన్ చేసి అయితే వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఫాలో చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కొంచెం అప్గ్రేడ్ చేద్దాం, ఇంకా చాలా చూపించాలి. సో స్టార్టింగ్ కాబట్టి కొంచెం నార్మల్గా చేస్తున్నాం. సో ఈ 30 days సిరీస్లో మీరైతే ఈ జర్నీని ఫాలో అవ్వండి. రేపైతే షోల్డర్స్ ట్రైన్ చేయబోతున్నాం, దాని తర్వాత వేరే వర్కౌట్స్. సో ఫస్ట్ అయితే షోల్డర్స్ వచ్చేసి